పింక్ డైమండ్ పై విజయసాయి ఆరోపణ నిజం చేస్తున్నారా? పరువు నష్టం కేసును కొండెక్కించేస్తారా? ఆ 2 కోట్ల భక్తుల సొమ్ము ఎవరి నుంచి రికవరీ చేస్తారు? నెయ్యిలో పందికొవ్వు ఉందన్న ఈవో ఆరోపణపై చర్చించరా? సిట్ విచారణపై పురోగతిని ఈవో సభ్యులకు చెప్పారా? జగన్ జమానా తీర్మానాలు రద్దు చేసేందుకు భయం ఎందుకు? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై కేసు పెట్టారా లేదా? జీడిపప్పు, టీ, బిస్కెట్ల కోసమైనా బోర్డు భేటీలు పెడుతున్నారా? టీటీడీ బోర్డులో స్థానం దక్కడమంటే ఆషామాషీ విషయం కాదు. అది దేవుడిచ్చిన అద్భుత అవకాశం అన్నది భక్త కోటి భావన. భక్తుల సౌకర్యాలతో పాటు భక్తులు చెల్లించే కానుకలు సద్వినియోగం అవుతున్నాయా, దుర్వినియోగం అవుతున్నాయా అని దగ్గర నుంచి పరిశీలించే ఒక సదవకాశం. పాత బోర్డులు తీసుకున్న మతిలేని నిర్ణయాలను రద్దు చేసి భక్తులకు అనుకూలంగా వాటిని మార్చుకునే అవకాశం ఉన్న ఏకైక బోర్డు అది. మరిప్పుడు అందులో కొలువు తీరిన మెంబర్లు తమకొచ్చిన అవకాశం వినియోగించుకుంటున్నారా? పాలక మండలి తీసుకున్న అనేక అవకతవకల విధానాలపై చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారా? అసలు మా బాధ్యతలు, విధులు, అధికారాలేమిటని నోరు తెరిచి నిలదీస్తున్నారా? లేక టీటీడీ పెట్టే జీడిపప్పు, పకోడీ, తిరుమల లడ్డు, టీ, బిస్కెట్లు తిని తమకు కోటా పెంచాలని అడిగి మూతి తుడుచుకొని వచ్చేస్తున్నారా? అది ఇప్పుడు భక్తులు సంధిస్తున్న ప్రశ్నలు, వారిలో గూడు కట్టుకున్న సందేహాలు. టీటీడీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండో పాత సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంపై భక్తులు, టీడీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోని వెంకన్న భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు కలిపారన్న ఈవో శ్యామలారావు ఆరోపణలపై సిట్ విచారణ పురోగతిని ఆయన బోర్డు సభ్యులకు వివరిస్తారని భావించారు. ఇటీవల సిట్ బృందం ఈవోతో భేటీ అయి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. కానీ దానిపై అటు ఈవో సభ్యులకు వివరించలేదు, ఇటు సభ్యులు కూడా ఈవోను ప్రశ్నించలేదు. ఆ రకంగా కీలకమైన లడ్లలో కల్తీ అంశం చర్చను విజయవంతంగా విస్మరించారు. ఇది చాలా కీలక అంశం. మేం బోర్డు మెంబర్లం కాబట్టి మీడియా వాళ్లు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. సిట్ విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగితే మేమేం చెప్పాలి? మాకధికారులు బ్రీఫ్ చేస్తేనే కదా మీడియాకు చెప్పగలిగేది. మాకే ఏమీ తెలియకపోతే మీడియాకు ఏం చెబుతాం అని ఓ సభ్యుడు వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నికల ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన పింక్ డైమండ్ ఆరోపణను అధికారులు నిజం చేసేలా ఉన్నారని బోర్డు సభ్యులలో ఒకరు వ్యాఖ్యానించారు. కోర్టుకు కట్టిన 2 కోట్ల రూపాయలు ఎవరి నుంచి రికవరీ చేయాలి? మళ్లీ దానిపై కోర్టును ఆశ్రయించి విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావాను కొనసాగించాలా వద్దా అన్న అంశాన్ని అధికారులు అజెండాలో పెట్టకపోవడమే ఆశ్చర్యం. దీన్ని బట్టి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబుపై చేసిన పింక్ డైమండ్ ఆరోపణలను ప్రస్తుత అధికారులు కూడా ధృవీకరిస్తున్నట్లే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు విషయం తాజా సమావేశంలో స్వయంగా చైర్మన్ ప్రస్తావించినట్లు సమాచారం. నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు కేసు నమోదు చేయలేదు? బోర్డులో తీసుకున్న నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది కదా అని నిలదీయగా, అందులో కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులున్నాయని, దానిపై ఏం చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని వచ్చే సమావేశంలో వెల్లడిస్తామని అధికారులు బదులిచ్చినట్లు సమాచారం. కాగా బోర్డు సభ్యులను సీఎం పేరు చెప్పి బెదిరించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై బోర్డు మెంబర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మెంబర్ల కోట, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు అంశం ప్రస్తావనకొచ్చిన సందర్భంలో అధికారులు ముఖ్యమంత్రితో చర్చించాల్సి ఉందని చెప్పినట్లు తెలిసింది. దాంతో ఆగ్రహించిన సీనియర్ ఎమ్మెల్యే, బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ ప్రతిదానికి సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? మన బోర్డుంది ఎందుకు? చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికే కదా. మీరు సీఎం గారి పేరు చెప్పి భయపెట్టాలని చూస్తే ఎలా అని కన్నెర చేసినట్లు సమాచారం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.